శతమానం భవతి. ఎన్ని రకాలుగా చెప్పినా ఏం చేసినా వాడు నా మాట నమ్మటం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నా ప్రేమ నాకే శాపమవుతుందని, బాను దూరం అయిపోయిందన్న బాధలో ఉన్నా నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ ఇంటి గురించి, ఈ మనుషుల గురించి నేను ఆలోచించాను. నా వాళ్ళు బాగుండాలని, కార్తీక్ జీవితం సంతోషంగా ఉండాలని ఈ పెళ్లికి తల ఉంచాను. కానీ ఇదేమీ తెలియని అజయ్ నా మీద అపోహ పెంచుకొని పగపడ్డాడు. అది నన్ను బాధిస్తోంది. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. అమ్మా, ఆడపిల్ల మనసును అర్థం చేసుకోవాలి అంటే అమ్మైనా అయ్యుండాలి, లేదా అమ్మాయిని ప్రేమించిన వాడైనా అయ్యుండాలి. వాళ్ళిద్దరికీ మాత్రమే ఆ మనసేంటో పూర్తిగా అర్థమవుతుంది. నువ్వేంటో అమ్మగా నేను అర్థం చేసుకున్నాను. నా కూతురు బాధపడితే నేను భరించలేను. నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు. ఈ ఇంటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావని ఆ రాక్షసుడు తెలుసుకోలేకపోతున్నాడు. దాని గురించి నువ్వు బాధపడకూడదు. నీకంతా మంచి జరుగుతుంది. అవును నీలిమా, నువ్వు ఒంటరిగా ఇన్నాళ్ళు బాధపడ్డావు, కానీ ఇంట్లో వాళ్ళందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు. అందరం కలిసి నీ మంచి కోరుకుంటూ ఉంటే నువ్విలా ఒంటరిగా బాధపడ్డంలో అర్థం లేదు. కార్తిక్ గారు చాలా మంచివారు. నువ్వే ఇంట్లో సంతోషంగా ఉంటావు. నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా. ఒక్క నిమిషం అమ్మా. హలో, ఏంటండి ఇంటికి తాళం వేసింది పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? తాళం పగలగొట్టి సామాన్లు తీసుకెళ్తాను చెప్తున్నాను. లేదండి, ఇప్పుడే వచ్చేస్తున్నాం. ఒక 10 నిమిషాలు అక్కడుంటాం. తొందరగా. స్నేహ, అమ్మా, మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి పెద్దమ్మా? కావలసిన వాళ్ళు వచ్చారమ్మా. ఇంటికి తాళం ఉండడం చూసి మేము ఎక్కడికి వెళ్ళామని కంగారు పడుతున్నారు. వాళ్లతో మాట్లాడేసి వస్తాము. అదేంటి పెద్దమ్మా ఇంత సడన్ గా? నీలిమా, చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం కదా, తెలిసిన వాళ్ళు వచ్చినట్టున్నారు. మేము అన్నీ చూసుకుని మళ్ళీ వస్తాం. పదమ్మా. మురారి, ప్రేమ అనే 2 అక్షరాలు ఎంతో గొప్పవి. ప్రేమ ఫలించినప్పుడు ప్రపంచాన్ని జయించినట్టుంటుంది. ఎవరూ మనతో లేకపోయినా సరే ప్రేమించిన వాడు పక్కన ఉంటే తనే ప్రపంచంగా బతకాలని ఉంటుంది. కానీ అదే ప్రేమని దూరం చేసుకుని ఒంటరిగా బతుకుతున్నప్పుడు కొండంత బాధ ఉంటుంది. ఇంత విశాలమైన ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయామన్న భావన కలుగుతుంది. అయినా సరే ఒకప్పటి మధుర జ్ఞాపకాలు మనసులో మెదులుతూ ఉంటాయి. కళ్ళల్లో కన్నీళ్ళ రూపంలో బయటకొస్తాయి. కానీ అప్పటి ఆ సంఘటనలే ఈ ఒంటరి జీవితానికి తోడుగా ఉంటాయి. అందుకే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా నీతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఈ ధైర్యాన్ని తలుచుకుని నేను బతకాలని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను.
ఉంటాను, మళ్ళీ కాల్ చేస్తాను. రాధా, రాధా, ఏంటిది? ఈ టాబ్లెట్స్ వేసుకోవాలని భార్గవి చెప్పింది కదా, మర్చిపోతే ఎలా? ఇదిగో. నా విషయంలో మీరెందుకండి ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు? నేను వేసుకుంటాను కదా. నువ్వు నా ప్రాణం రాధా, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి కదా, అందుకే ఇలా చూసుకోవడం నాకు ఆనందమే. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. రైస్ మిల్ తాలూకా అకౌంట్స్ చూస్తున్నాను, మళ్ళీ వస్తాను. ఏంటండి, ఎందుకు అలా చూస్తున్నారు? నువ్వు ఎంత నంక నచ్చివే. బయటికి ఎన్ని నాటకాలాడుతున్నావు, మంచిదానిలా నటిస్తూ నమ్మించి ఎందుకిలా గోతులు తీస్తున్నావు? మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరి జీవితంతో ఎవరు ఆడుకుంటున్నారు? నా విషయంలో తప్పులు మీరు చేశారు. మీ విషయంలో నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడొచ్చి ఇలా నా మీద నిందలు వేయడం నాకు నచ్చట్లేదు. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? నువ్వు ఈ ఇంటికి రాకముందు నేను ఈ ఇంటికి మహారాణిలా ఉండేదాన్ని. నా మాటే శాస్త్రంగా సాగేది. ఏ ముహూర్తాన నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో నీకు ప్రయారిటీ పెరిగిపోయింది. కూతుర్నైనా సరే మా అమ్మ నన్ను పక్కన పెట్టింది. పోనీలే అని నేను సర్దుకుపోయాను. కానీ నీ బుద్ధేంటో తెలిసాక, ఇదిగో ఇలా నీ బతుకేంటో తెలిసాక నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పంపించేయాలి అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటూ నా వాళ్ళ నాకు శత్రువులుగా మార్చావు. చూడండి, తన కోపమే తన శత్రువని ఎందుకంటారో తెలుసా? మీలాంటి వాళ్ళని చూసే. మీరు నా మీద కోపాన్ని పెంచుకున్నారు. మీ బుద్ధేంటో మీ నోటితో మీరే చెప్పుకుంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి మీరే దోషిగా కనిపించారు. ఇప్పుడు ఆ నింద నా మీద వేస్తున్నారు. ఇది అసలు న్యాయంగా ఉందా? న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అన్యాయం చేసింది నువ్వు. నా ఆశలన్నీ కాలరాసిందే నువ్వు. నేనెన్ని కలలు కన్నానో అవన్నీ సర్వనాశనం చెయ్యాలనుకున్నది నువ్వు. అసలు నీలాంటిది నా ఇంట్లో ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. నిన్ను పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం జరగలేదు. ఇంటికి పట్టుకున్న గబ్బిలోలా ఇక్కడే ఉండిపోయావు. ఎప్పుడు నువ్వు బయటికి వెళ్తావా అని ఎదురు చూశాను. నువ్వు వెళ్ళలేదు సరికదా. చివరికి నేను ప్రాణంగా చూసుకున్న నా కూతురికి కూడా నన్ను శత్రువుని చేశావు. అది నన్ను ఎదిరించేలా చేశావు. ఈ పాపం నీకు ఊరికనే పోదు. నా శాపం నీకు తగులుతుంది. నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా. జయ జయ జయ